సో మీకు మీ విషయానికి వస్తే దుబ్బాకలో ఏం జరిగిందంటారు? అంటే ప్రభాకర్ రెడ్డి కత్తిపోటే సెంటిమెంట్ అయిందా, లేకపోతే ఎన్నికైన తర్వాత రఘునందన్ రావు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదా, ఏంటి 2018కి 2020కి 2023కి ఏంటి తేడా వచ్చింది? సో అక్కడ రకరకాలైనటువంటి కారణాలు. ఒకటి, బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని హరీష్ విస్తృతంగా ప్రచారం చేయడం, హరీష్ ఇన్ఫ్లుయెన్స్ ఆ నియోజకవర్గం మీద ఉండడం ఒకటి. రెండు, మేము అధికారంలోకి వస్తేనే మీ నియోజకవర్గానికి డబ్బులు ఇస్తాం, మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి గెలిస్తేనే డబ్బులు ఇస్తాం, రఘునందన్ని గెలిపిస్తే మీకు డబ్బులు ఇవ్వం, ఇట్లా రకరకాలైనటువంటి చెడుని ప్రచారం చేయడం లోపల హరీష్ గారు సక్సెస్ అయినారు. నేను ఇందాకే చెప్పినట్టు నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చెప్పారు. 2020లో కూడా అదే ప్రచారం చేశారు కదా, బస్ స్టాండ్ దగ్గర ప్రచారం, మీరు అది చాలా హైలైట్ కూడా అయింది. హరీష్ గారి ప్రచారం లోపల నేను గెలిచిన తర్వాత 3 సంవత్సరాలు నాకు నిధులు ఇవ్వకుండా నన్ను అభివృద్ధి కార్యక్రమాల లోపల ఆటంకపరుస్తూ ఎక్కడికక్కడ వాళ్ళు ఎంపీని అడ్డం పెడుతూ నన్ను రకరకాలైనటువంటి అవస్థలు గురి చేసినారు. అయినా నేను ఎక్కడ కూడా తొనకకుండా నా నియోజకవర్గ అభివృద్ధి నాకు ప్రాథమిక కర్తవ్యంగా నేను 24/7 దుబ్బాకే కన్ఫైన్ అయి పనిచేస్తూ వచ్చినాను. కానీ నేను ఇందాకే మళ్ళీ చెప్తున్నాను, నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వచ్చింది అన్నట్టు తప్పుడు మాటలు తొందరగా ప్రజలు విశ్వసించడం వల్ల కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. 3 ఏళ్లలో దుబ్బాకకి రఘునందన్ రావు ఏం చేశారంటే ఏం చెప్తారు? మీరే చెప్పారు కదా ఇందాక, పాత బస్టాండ్ దగ్గర మాట్లాడిన హరీష్ని ఒప్పించి మళ్ళీ కొత్త బస్టాండ్ తెచ్చినాం. ఎక్కడో గజ్వేల్లో, సిద్దిపేటలో, సిరిసిల్లలో ప్రారంభమై దుబ్బాకలో వదిలివేయబడ్డ 100 పడకల ఆసుపత్రి పూర్తయింది. మీరు ఉప ఎన్నికలప్పుడు దుబ్బాక వస్తే ఇప్పుడు పోయి దుబ్బాకని చూడండి. ఉప ఎన్నికలప్పుడు మా రోడ్లు ఎట్లుండే, మా ఊర్లో ఎట్లుండే, ఈ రోజు పరిస్థితి ఎట్లుండే అనేది ఒకసారి మా రోడ్ల మీద తిరిగితే మీకు తెలుస్తుంది. బువ్వ ఉడికిందా లేదంటే మొత్తం పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ రోడ్ అయినా మీకు నచ్చిన ఏ రోడ్ అయినా పోయి చూసిరండి. గజ్వేల్ టు సిద్దిపేట, గజ్వేల్ టు దుబ్బాక నుంచి పోనాల, అట్లా ఏ రోడ్డు తీసుకున్నా మీరు ఒకసారి పోయి చూడండి. నేను గెలిచే కంటే ముందు రోడ్లు ఎట్లుండే దుబ్బాక నియోజకవర్గంలో, ఇప్పుడు రోడ్లు ఎట్లయినాయి అనేది ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది. సో రెండోది, ఇక్కడ కామారెడ్డికి సంబంధించి గెలుపుని ఏ విధంగా చూడొచ్చు? అంటే కామారెడ్డిలో కేసీఆర్ని ఓడగొట్టడం, రమణారెడ్డి గారు గెలవడం, సో దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. దీన్ని రాబోయే రోజుల్లో ఏ రకంగా మీరు దీన్ని ముందు తీసుకెళ్తారు? అంటే పోటీ చేయాలనుకుంటున్నటువంటి అభ్యర్థి గెలిచినా ఓడినా నియోజకవర్గంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి 24/7 నేను మీకు ఉన్నాను అని ఒక భరోసాని ఇచ్చినప్పుడు ఎవరి మీదనైనా ఏ నియోజకవర్గంలో అయినా గెలవచ్చు అనేది నా దుబ్బాక ఉప ఎన్నిక నిరూపించింది. ఈరోజు కామారెడ్డి ఎన్నిక ఫలితం కూడా అదే నిరూపించింది. రేవంత్ రెడ్డి రాడు నియోజకవర్గానికి, గెలిచిన కేసీఆర్ గారు రారు గెలిచిన ఈ నియోజకవర్గానికి. మాకు 24 గంటలు మా కంట ముంగటి ఉండేది వెంకటరమణారెడ్డి గారు అని ప్రజలు విశ్వసించారు కాబట్టి అక్కడ వెంకటరమణారెడ్డి గారు గెలవడం జరిగింది. సో వెంకటరమణారెడ్డి గారు గెలిచారు, అదేవిధంగా నిర్మల్, ఇట్లాంటి కొన్ని చాలా నియోజకవర్గానికి అంటిపెట్టుకున్న వాళ్ళు గెలిచారు అనుకుంటే, రావు పద్మ కానీ ఇంకా చాలామంది నియోజకవర్గానికి ఉండి కూడా గెలవలేకపోయారు. అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. సో రావు పద్మ గారు 100% నియోజకవర్గానికే ఉండి పనిచేసినటువంటి మాట వాస్తవం. కొన్ని సందర్భాల్లో ప్రజల ఆలోచనలు డిఫరెంట్ రకాలుగా ఉంటాయి. ఇక్కడ ఎందుకు గెలిచినావు, అక్కడ ఎందుకు ఓడిపోయినావు అనే దానికి రాజకీయాల్లో 1+1 2 లాగా చెప్పలేము. ఒకటి పక్కన ఒకటి పెడితే 2 అవుతుందా, ఒకటి పక్కన ఒకటి పెడితే 11 అవుతుందా అనేది కొన్నిసార్లు రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ ఉంటాయి. జనం 3 ఎట్లుంటుంది, ఆ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఏంది, రకరకాలైనటువంటి కోణాలను తీసుకొని ఒక సీట్ గెలవడాన్ని, ఒక సీట్ ఓడిపోవడాన్ని విశ్లేషించుకోవాలి. రెండోది, ఈ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం మీరు అవునన్నా కాదన్నా చాలా ఎక్కువగా జరిగింది. ఈవెన్ బీజేపీ లీడర్లు కూడా చాలా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టారని చాలామంది చెప్తూనే ఉన్నారు, అయినా కానీ మేము ఓడిపోయామని. సో ఈ డబ్బు ప్రభావం ఏ రకమైనటువంటి ప్రభావం చూపించింది అనుకోవచ్చు ఎలక్షన్? బీఆర్ఎస్ పార్టీ 100% అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి, అటు పోలీసు, ఇటు అంబులెన్సులు, అటు సీఏలు, ఇటు అంగన్వాడీ టీచర్లు, వాళ్ళ సర్పంచులు, వాళ్ళ పార్టీ క్యాడరు, గవర్నమెంటు, పెన్షన్ ఇచ్చిన వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ దగ్గర అన్నీ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తూ చివరికి 28th ఈవినింగ్ ప్రచారం ముగిసే సమయానికి ఒక 30 నియోజకవర్గాల్లో ఓడిపోతున్నామని చెప్పి తెలిసిన తర్వాత అధికారంలోకి రాబోతలేము, కష్టమవుతుంది అని అనుకున్నప్పుడు 28th రోజు ఈవినింగ్ ఒక 30 సెలెక్టెడ్ నాలాంటి నియోజకవర్గాలు, లేదా సంజయ్ గారు లాంటి నియోజకవర్గాలు, లేదా ఈటల రాజేందర్ గారు లాంటి నియోజకవర్గాల్ని ఐడెంటిఫై చేసి ఒక 30 నియోజకవర్గాలకి మళ్ళీ ప్రత్యేకంగా ఒక 25 కోట్ల రూపాయలని పంపించి ఆ 28th నైటు 29th నైటు విపరీతంగా వంచి ప్రజల మదిలోంచి ఒక రకమైనటువంటి కొత్త ఆలోచనలు తీసుకొచ్చి, ఎప్పుడూ డబ్బులు పంచి మేము ఎన్నికలు గెలవలేదు, అట్లాంటి తప్పుడు పనులు చేయడం ద్వారా కొన్ని చోట్ల మేము ఓడిపోయాం. డబ్బు ప్రభావం 100% అధికార పార్టీ డబ్బుని, అధికారాన్ని, పోలీసుల్ని, వారికి ఉన్నటువంటి కింద ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థను అంతా కూడా వాడుకొని వాళ్ళు యథేచ్ఛగా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి గెలిచినారు. డబ్బు కంటే మీ నియోజకవర్గంలో దుబ్బాకలో ప్రభాకర్ రెడ్డి కత్తిపోటే కొంత సెంటిమెంట్ కలిగింది అంటారు, నిజమేనా? సో వేరియస్ రీజన్స్ వీ కెన్ ఐడెంటిఫై, దాంట్లో అదొకటి కూడా అయితే అయి ఉంటుంది.
అంటే అసలు అంటే వాస్తవంగా అది ఒక నిజంగా ఇన్సిడెంట్ జరిగిందా లేకపోతే చేపించారా తర్వాత జరిగి ఉంటుంది కదా మీకు మీ విచారణలో మీ ఇంటర్నల్ విచారణలో ఏం తెలియదు. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ సచ్ టైప్ ఆఫ్ స్మాల్ ఇష్యూస్. ఓకే, ఓడిపోయినాం. నేను నాయకుడిని, అక్కడ పోటీ చేసింది నేను. నా ఓటమికి బాధ్యులు ఎవరంటే నేను ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు. నా ఓటమికి నేనే బాధ్యుని అని చెప్పాలి. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్తాను, నడిపించేటోడే నాయకుడు అవుతాడు. ఎస్, నేనే నాయకుడు కూడా నడిపించినాను. ఆ ప్లానింగ్లోనే ఎక్కడో లోపం జరిగింది, ఎక్కడో నేను నమ్ముకున్నటువంటి వాళ్ళే నన్ను ఇబ్బంది పెట్టినారో మోసం చేసినారో ఏదో జరిగి ఉంటుంది. బట్ ఐ కెనాట్ డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్ ఓవర్ ద మీడియా. నాకు తెలుసు ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎక్కడ జరిగింది పొరపాటు అనేది నాకు తెలుసు. దాన్ని నేను ఎట్లా సమీక్షించుకోవాలి, ఎట్లా మళ్ళీ పునరుత్థానం చెందాలి నేను అనేది ఆలోచించుకోవాలి తప్పితే నవ్ ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ సంబడి. అందుకని గెలుపు కారణం నేనే అని చెప్పినప్పుడు ఓటమి కూడా కారణం నేనే అంగీకరించే మనస్తత్వం నాకు ఉండాలి. నేను అంగీకరిస్తాను. ఖచ్చితంగా. గ్రేట్ థింగ్.